హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, నేను ఈ మధ్యకాలం అయితే చాలా వరకు అయితే వీడియోలు తీయలేకపోయాను. దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. నిదానంగా మీతోటి ఖచ్చితంగా అయితే పంచుకుంటాను. సో ఈ రోజు మనం వచ్చేసి అయితే మనకు దగ్గరలోని ఒక లొకేషన్కి అయితే వచ్చాము. యాక్చువల్గా ఇవన్నీ వచ్చేసి అయితే ఒక కంపెనీ క్వార్టర్స్ అనమాట. సో ఆ కంపెనీ అది అంటే ఏదో ఫెయిల్ అయిపోయి ఇంకా క్వార్టర్స్ అనేది ఇక్కడే వదిలేసి అందరూ అయితే వెళ్ళిపోయారు. దాదాపు ఇది క్లోజ్ చేసి కూడా ఒక 25 years అట్లా అయితే అయిందనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఇవి ఖాళీగానే ఉండేది. కానీ అప్పుడప్పుడు మనం చూసుకుంటే ఊర్లలోకి సర్కస్ చేసేవాళ్ళు వాళ్ళైతే వస్తారు. సో వాళ్ళు వచ్చిన టైంలో ఏంటంటే వాళ్ళకి నైట్ టైము స్టేయింగ్ కి ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడైతే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ ఉండడం జరిగి వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో మనకైతే తెలియదు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి ఒక తల్లి, అదేవిధంగా ఒక చిన్న అంటే ఒక అబ్బాయి అనమాట, చిన్న అబ్బాయి. వాళ్ళిద్దరైతే కిరోసిన్ పుస్తకం తగలబెట్టుకుని అయితే చనిపోయారు అనమాట. సో అది జరిగిన కొన్ని రోజుల తర్వాత కూడా బాగానే ఉంది. తర్వాత అయితే ఇంకా ఇక్కడికైతే ఎవరు రాకుండా అయితే పూర్తిగా ఇదైతే ఇలానే వదిలేశారు. తర్వాత నైట్ టైమ్స్ ఇక్కడ ఏంటంటే ఈ ఊరోళ్ళు నైట్ ఇక్కడికి అంటే డ్రింకింగ్కి ఇంకా అట్లా వాళ్ళు వచ్చిన టైం ఏంటంటే వాళ్ళకైతే ఇక్కడ అటు ఆ ఏరియా నుంచి అయితే వాళ్ళకి ఏంటి అమ్మ అని పిలిచి అట్లా సౌండ్స్ రావడం, ఇంకా ఆవిడ కనిపించడం అట్లయితే జరిగిందనమాట. సో వాళ్ళు అలా జరిగిన తర్వాత నుంచి అయితే ఇటు ఈ ఊరోళ్ళు కూడా ఇక్కడికైతే రాకుండా అయితే ఆగిపోయారంట. సో ఈరోజు మేమైతే వచ్చాము. అది ఎంతవరకు వాస్తవం అది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ మనకి ఏమన్నా క్యాప్చర్ అయితే అది ఖచ్చితంగా అయితే మీకు మ్యాక్సిమం చూపించే విధంగా అయితే గట్టిగా ట్రై చేస్తాం. ఓకే బ్రో? గైస్, మీరు చూసుకుంటే వచ్చేసి ఇవే రెండు క్వార్టర్స్ ఒకటి ఇక్కడైతే ఉన్నాయి. సో మనం మొత్తం అయితే క్వార్టర్స్ అంతా అయితే తిరుగుదాం పక్కాగా. ఇది వచ్చి క్లోజ్ చేసి దాదాపు 25 years అట్లయితే అవుతుంది. గైస్, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ పర్మిషన్ అయితే లేదు. పైగా గైస్ మనకి ఇక్కడ పర్మిషన్ అయితే లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే పక్కనే రోడ్ అయితే ఉంది. అదే మాకు చాలా కొంచెం ఇబ్బందికరంగా అయితే రండి. ఇంట్లోనేనా? నీకు లైటింగ్ లేదా? దాంతో చేస్తావా? లైటింగ్ అయితే మనం నెల్లూరు వెళ్ళేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది. అక్కడ లైట్ కెమెరా కొంచెం డ్యామేజ్ అయింది. లైట్ అయితే కంప్లీట్ పెరిగిపోవడం జరిగింది. సో అందుకే ఇప్పుడు టార్చ్ తోటి మేనేజ్ చేస్తాను. తీసుకుంటాను.
ఇదే హలో ఇప్పుడు మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మెయిన్ మనకి రోడ్డు పక్కనే ఉండడం వల్ల, పైగా పర్మిషన్ లేని వాళ్ళైతే వీడియో దిగడం చాలా కష్టంగా ఉంది. నేను కూడా గట్టిగా అయితే ట్రై చేస్తాను ఏదైతే అని చెప్పేసి. పైగా అక్కడికి మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఉన్నారట మరుసటి దగ్గర కూడా చాలా సార్లు కనపడడం జరిగిందని చెప్పేసి అన్నారు. ప్లీజ్ మీరు దయచేసి ఏమైతే అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆఫ్ అవుతా ఉంటుంది. ఎక్కడ చనిపోయిందో మనకైతే పర్టికులర్గా తెలియదు. ఆ పిల్లోడు కూడా మొదలైడని చెప్పేసి ఇది వెహికల్ వస్తా ఏమో బ్రో ఏంది దుఃఖం ఏడుస్తున్నట్టు వినపట్ల మొత్తానికి ఏదైనా ఏడుస్తున్నట్టే తిట్టుపడతాను. అది ఎవరైనా క్లారిటీగా తెలియట్లేదు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అమ్మా ఉన్నావా ఇక్కడ? ఎందుకు హలో ఒకటి జాగ్రత్త ఎవరు ఏడ్చేది? ఎవరు మీరు? ఎవరైనా ఉన్నారా?
నువ్వు వేరే ఇక్కడ హలో బ్రో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ చెట్టు వాయిస్ ఇక్కడ ఈ ఊరోళ్ళకైతే ఈ చెట్టు మీద కూడా కనిపించడం అయితే జరిగిందంట చాలా సార్లు. బ్రో అవును కదా బ్రో? చెట్టు మంత్రం చెట్టు ఇదేనా చెట్టు? ఇదే వాళ్ళ అమ్మ చనిపోయిన ఇల్లు కూడా ఏది? అదే ఆమె చనిపోయిన ఇల్లు బ్రో ఇంకొకటి ఉంది అక్కడ. అదే మేము చనిపోయిన ఇల్లు అదే బ్రో. నేను ఇప్పుడు దాకా ఇది అనుకుంటున్నా బ్రో. రాదు వెళ్దాం దాని లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి అసలు ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తామండి. ఎవరు ఎవరో ఏడుస్తుంది. వినపడుతుందా? అగాగు క్లియర్గానండి ఏడుస్తుంది. మా మీరేనా ఏడ్చేది? అడుగు నుంచి చూస్తాను బ్రో. లోపల నుంచి ఏడుస్తుంది. నుంచి అయితే ఏడుపు సౌండ్లు వస్తున్నాయి. ఖచ్చితంగా లోపల నుంచి అయితే పక్క ఏడుపు సౌండ్ అయితే వినపడింది. సో టెన్షన్ లోపల ఉంటే కదా అసలు ఎందుకు చనిపోయిందా అనే కడుపులు ప్రయత్నం చేద్దాం. బాబులు మీరున్నారని అర్థమైంది. ఉన్నారా మీరు నిజంగా? నిజంగా మీద లోపల సౌండ్ అయితే వస్తుంది. అమ్మా ఉన్నారా? ఉన్నారా లోపల?
ఎవరండి? హలో భయపడుతున్నా బ్రో ఎనికిరా బ్రో ఎనికిరా బ్రో 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 ఎనికిరా ఎనిక్కి అమ్మా మీరే ఎక్కడ ఉన్నాయి? రూమ్ క్లోజ్ గా ఉంది బ్రో. ఎవరది? అమ్మా ఉన్నారా మీరు? హలో బాగుంది రావట్లేదమ్మా. ఖచ్చితంగా ఎవరైతే అమ్మా మీరు ఇక్కడే ఉన్నారు ఖచ్చితంగా. ఈ సమస్య ఏదో తెలుసుకోవడానికి ఎక్కడైతే వచ్చాను. అసలు ఎందుకు చనిపోయారు మీరు? మీ ప్రాబ్లం ఏంటి? ఈ చుట్టుపక్కల ఎవరు కూడా అసలు మీరు ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. ఇంట్లో వచ్చారు. చాలా మందిని అడిగి చూసాము. అసలు మీరు ఎందుకు చనిపోయారు కూడా అసలు తనకు ఎందుకు ఇక్కడ అట్లా చనిపోయింది అనేది కూడా ఎవరికి కూడా తెలియదు అంట. ఖచ్చితంగా తను బయట అసలు ఏమైందమ్మా మీకు? గైస్ ఎక్కడైతే మనకు కనిపించింది. ఆవిడైతే పాపం ఇద్దండి ఈ ప్లేస్ లో ఎడుస్తాయి కదా. తన హస్బెండ్ వాళ్ళ నాన్న సరిగ్గా చూసుకోవడానికి చెప్పేసి మేబీ తనతో పాటు తీసుకెళ్ళి వచ్చేసి నేను అనుకుంటున్నాను. అందుకే తీసుకెళ్ళాలా మీరు మీ కొడుకుని? బ్రో బ్యాటరీ మార్చాలి బ్రో. బ్యాటరీ మార్చాలి. అసలు ఏంటమ్మా మీ సమస్య ఏంటి? ఉందా? మిడిల్ జిప్లో ఉంటా చూడు. కరెక్ట్ టైంకి లైట్ కూడా వెళ్ళిపోవడం ఉందా? పెట్టి పెట్టి అంతే. కరెక్ట్ టైం బ్యాటరీ అసలు ఏంటమ్మా ఏమైందమ్మా?
ఏంటి బ్రో ఏమైంది? అక్క ఏమైంది తిరుగుతా ఉన్నాను నో డౌట్ ఇంట్లో చూసాను అక్కడ కానీ ఇంకా ఇక్కడ అసలు ఇంకా ఎక్కడ ఎందుకు తిరుగుతున్నాను మీరు అసలు మీకు సంబంధించి శివ ఎందో సైలెంట్ ఉంటుంది అసలు నేను తన ప్రాబ్లం ఏందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం అడుగుతాం అమ్మా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతామా దయచేసి భయం పెట్టకుండా మీరు మాకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి మీ బాబు అంటే మీకు ఇష్టమేనా ఇష్టమంటే ఒకసారి ఏదో రూపంలో మీరు ఇంటిమేట్ చేయొచ్చు మీ బాబు అంటే మీకు ఇష్టమేనా అయ్యో బ్రో ఇంకా ఎక్కడ ఉన్నట్టుంది బ్రో ఇల్లు ఉంది పక్క ఉంది మీరు చనిపోవడం కాకుండా మీ బాబుని ఎందుకు తీసుకెళ్లారు మీ ఆయన సరిగా చూసుకోవడానా ఏడుస్తుందిరామా అసలు ఏంటో మనకి సమస్య ఏంటి చెప్పండి అమ్మా అదే స్కూల్ పోతుంది అనుకుంటారు అవును బ్రో మీరు పోతా కూడా మీ బాబుని తీసుకెళ్ళడం నిజంగా తనకి అది ఇంకా మేము కూడా తనని అసలు జీర్ణించుకోలేకపోతున్నాము ఎందుకంటే చిన్న బాబుని మీతో పాటు ఆ బాబుని కూడా ఎందుకు తగలు పెట్టుకున్నామని ఎవరు కూడా తెలియట్లేదు మీ ఆయన మిమ్మల్ని సరిగా చూసుకోవడానే మీ బాబుని అందుకే తీసుకెళ్లారా మనం ఏదైతే అడిగామో దానికి కరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో ఆ క్వశ్చన్స్ కి అయితే ఆమె రియాక్ట్ అవ్వడం కూడా చూస్తున్నాం మనం ఎందుకంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నారో తనకు మాత్రమే తెలుసు తన ఐ మీన్ రియల్ గా తనతో గడిపింది కాబట్టి తను ఎంత టార్చర్ చేసేవాడో లేదంటే వాళ్ళ బాబుని సరిగ్గా చూసుకోవడం చెప్పేసి తను వాళ్ళ బాబుని కూడా తనతో కాలు పెట్టుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్స్ కూడా ఆమె అయితే భయంకరంగా అయితే ఏడుస్తున్నట్టు సమాధానం అయితే ఇస్తుంది అసలు మీరు ఎందుకంటే ఈ రూమ్ అసలు ఎవరు మీకు విడిచిపోవట్లేదు ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు ఇటు వస్తే అటు వస్తుంది అటు వస్తే ఇటు నుంచి వస్తుంది సౌండ్ అసలు ఈ అవసరం ఎందుకు మీరు వెళ్ళట్లేదు ఊరి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు మీరు చేసింది చాలా పెద్ద తప్పు యాక్చువల్ గా చిన్న బాబుని తీసుకెళ్ళడం చాలా అంతే కదా తను చనిపోతా తను చిన్న కొడుకును కూడా తనతో పాటు తీసుకెళ్ళడం గైస్ అది ఎంత పట్టుకు మీరు కరెక్ట్ అని చెప్పేసి చెప్తారా చెప్పండి ఎందుకంటే తనకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది సో అలాంటి చాలా లైఫ్ ఉంటుంది అబ్బాయికి ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే అనుకుని నచ్చట్లేదు అనుకుంటా ఒకటే చెప్తామని చేస్తాను ఏం మాట్లాడుతాం చూడకూడదు ఇంకా ఏమైనా ఉన్నాయా మీకు చెప్పుకోవాల్సింది
బయట నుంచి వస్తుంది. పక్క తిరుగుతున్న ఇంట్లో నుంచి ఎట్టు కూడా బాగాలేదు. పక్కా ఇంట్లో అయితే ఉండదు. ఎందుకంటే మేము కూడా చూసాం 100%. మనం అడిగిన క్వశ్చన్లు అన్నిటికి కూడా ఆల్మోస్ట్ సమాధానం అంటే ఏడుస్తుంది తప్ప మనకి ఎటువంటి ఇదైతే రాలేదు. కానీ అందులో ఖచ్చితంగా అయితే ఆ ఇంట్లో అయితే మనకి కష్టం ఉందని చెప్పేసి చూసాం కూడా. కాబట్టి ఆ ఇంట్లో ఇక్కడే తిరుగుతూ ఉంది. ఎందుకు ఇక్కడ నుంచి అయితే వెళ్ళట్లేదు అనేది తనకు తెలియట్లేదు. నాకు తెలిసి తనకు సంబంధించిన అంటే వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎప్పుడే లాస్ట్ తను చూసుకోక విడిచింది కాబట్టి దాని మూలన ఇక్కడ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవును బ్రో, ఖచ్చితంగా. అందుకే నుంచి అయితే కంటిన్యూస్ అయితే సౌండ్ రావడం లేదు. లోపల అయితే పక్కా ఉంది. అందులో నో డౌట్, ఎటువంటి డౌట్ అయితే బ్రో. 5 నిమిషాలు చుక్కలు చూపించింది మనకి లోపల ఉంది. లోపల ఉందామా ఎక్కడ పోలేదు. ఆ ఇంట్లోంచి ఆ మాసం అక్కడే ఉంది. నో డౌట్ ఎటువంటి మెయిన్ అది తెలిసి ఎందుకు ఏం అర్థం కావట్లేదు అసలు. ఎందుకంటే వీళ్ళు సర్కస్ చేసుకున్నాను కాబట్టి మనం ఎవరికి కూడా ఇంటిమేషన్ చేయడం కానీ ఏదైనా చేయడం కానీ మీరు ఇక్కడే ఉన్నారని మాకు అర్థమైంది. కానీ అసలు మీకు మేము ఏం చేయగలమని చెప్పేసి మాకే అర్థం కావట్లేదు. మీరు ఇంకా ఎక్కడే తిరుగుతున్నారు అంటే ఖచ్చితంగా మీ జ్ఞాపకాలు కావచ్చు, లేదంటే మీ ఏమన్నా కోరికలు ఇక్కడ సంథింగ్ మీకు సంబంధించిన థింగ్స్ ఏమన్నా ఉండి ఉండొచ్చు. అవేంటో మాకైతే తెలీదు. మీ వాళ్ళకి చెప్పడానికి కూడా మాకు ఎవరో కూడా క్లోజ్ ఓపెన్ అవుతుంది. చూసావా? చూడరా. అవును అక్కడే ఆ రూమ్ లోనే బ్రో. మెయిన్ ఆ రూమ్ లోనే ఉంది బ్రో. కానీ మనం ఏం చేద్దాం? ఆ ఇంట్లోంచి మనకు కనపడడం కూడా ఆ ఇంట్లోంచే కనపడింది. కానీ చూస్తామా మళ్ళీ ఇక్కడ నుంచి ఏంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు బ్రో. అమ్మా మీరు ఇక్కడే ఉన్నారని మాకు అర్థమవుతుంది. మీకోసం మేము ఏమన్నా చెయ్యలేమో. బ్రో విన్నావా సౌండ్?
గైస్ మాకు అసలు ఏం చేయాలో చూడండి, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం చేయాలో అక్కడ కెమెరానా టచ్ చేయం సార్. గైస్ ఎప్పుడైతే రూమ్ నుంచి బయటకి అయితే వచ్చాము, సో ఆ రూమ్లో అయితే ఆవిడ పక్కాగా అయితే ఉంది గైస్. కానీ మాకు ఆవిడైతే కనిపించింది, కానీ బాబు అయితే మాకు కనిపించలేదు. సో ఆమెడైతే మేము చాలా క్వశ్చన్స్ అయితే అడిగే ప్రయత్నం అయితే చేశాము. అన్నిటికీ ఆమెడైతే అసలు ఊరికే ప్రతిదానికైతే ఏడుస్తూనే ఉంది. సో మాకు ఏం చేయాలి ఏం అర్థం కాకపోతే మేము బయటకి తెచ్చేసాము. సో ఈ వీడియో ఇంతటితో ఆపకుండా నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ కనుక వస్తే ఖచ్చితంగా వాళ్ళ బాబుకి ఏదో ఒకటి మా తరపున ఏదో ఒకటి ఒక చిన్న సహాయం అయితే అంటే ఏదో ఒకటి చేసే విధంగా అయితే మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఆమెని కొంచెం శాంతమ చేసే విధంగా అయితే ట్రై చేస్తాము. ఇంకా ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. అయితే మేము చాలా లాంగ్ అయితే వెళ్ళాలి. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.